ఆలస్యుడు అయినాడు ఆయన. అలాంటి పనిచేసి మనకి ఎట్లయితే దీక్ష చేస్తారో అలా దీక్ష ఉంటే తప్ప ఏదైనా మనకు సాధ్యం కాదు. ఇప్పుడు హనుమంతుడు వారు అంత వెతుకుతూ కొంత దూరం వచ్చారు. వీళ్ళందరూ ఎంత పెట్టుకొని ఎక్కడ చెట్లు ఎక్కారు, కొండలన్నీ తొలగించారు, భూమి గూడు కొట్టి చూస్తారు. చాలా తమాషగా ఉంటుంది అది. కొంత దూరం వచ్చిన తర్వాత సుగ్రీవుడు ఏం చెప్పారంటే, ఒక 10 యోజనాలు 40 కోసులు 80 మైళ్ళు వెళ్ళకున్నా కింద భూమి కాలుతుంది, పైన సూర్యుడు కాలుతాడు, ఉద్యోగంలో ఎగిరి దాటిపోవాలి వాళ్ళు. జాగ్రత్త. ఏంటండి అది అంటే, కండు మహర్షి గారు అక్కడ తపస్సు చేస్తున్నాడు. అదంతా వనం, అనేక జీవులు మహా ఆనందంగా ఉండేటువంటి వనం. 8 సంవత్సరాల వయసు వచ్చింది కండు మహర్షి కొడుక్కి. కూర్చుని చనిపోయాడు. ఆయన చాలా తపస్సి. నా కొడుకు అన్యాయంగా ఇలా చచ్చిపోయాడని ఇదంతా జీవనం లేకుండా పో అంటే శాపం పెట్టాడు. ఆయన కూడా చచ్చిపోయాడు. ఈ శాపం ఏంటని మనం అనుకుంటాం. కోపం వస్తే గురువు ఏం నరికేస్తాండి. కోపం లాంటిది, తన కోపము తన శత్రు. కోపము పాపములకు మూలము. హరి ఇలా ఎదుర్కొంటూ వెళ్ళి ఆంజనేయ స్వామి ఇదంతా ఎగిరి అన్నీ అందులోనే సుతుల పంట పై పక్షులాగా లేపుకొని ఈ 40 యోజనాలు దాటి 80 మైళ్ళు దాటి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడి నుంచి ఇచ్చేవతో ఆడలో కాకులతో దావలేదు. మళ్ళీ పెద్ద పర్వతం చెట్టు ఎక్కి 4 వైపులు చూస్తే ఎక్కడో భూమికి అడుగున 4 అడుగులు ఒక రంధ్రం, ఆ రంధ్రంలో పక్షులు వస్తాయి. అక్కడ వెళ్ళి చూశాడు ఆంజనేయ స్వామి. ఈ పక్షులు జలపక్షులా కనిపిస్తున్నాయి, వస్తుపోతున్నాయి, ఈ రంధ్రంలో వెళ్దాం, నాకు తర్వాత అరిగిపోతుందా అని అందరికీ సమాధానం చెప్పారు. అమ్మో మేము దగ్గరమన్నారు. కాదని ఆయన తవ్వుతాడు. 2 అడుగులు వేసి ఆయన ముందు దొరుకుతాడు. ఆయన తాగబడి నువ్వు ఆయన తాగబడి ఇట్లా కొన్ని కోట్ల మంది 10 యోజనాలు వెళ్ళారు. 10 యోజనాలు వెళ్ళినా అది పైకి తలలాపడానికి వీలేదు. ఆ చీకటి గాలి అంధకారం. అనుకుంటున్నారు సరి నేటితో మనకు చావు సిద్ధమయ్యో. ఇంకేముంది మన చావు సిద్ధమయ్యాం. పరికింతగా అంధకార పటలమాయనయ్యో. సీతావార్త తెత్తుమంచు చూతుడు ఎల్లవారు ఈ తీరులో జరుగును ఎరుగరు కదా. వాళ్ళు తెలియదా? కబురు చెప్పేవాడు ఉన్నారా? పరమాత్ముడు మనకు పాలు చేసినాడు. కలేడు. హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. పరమాత్ముడు మనకు పాలు చేసినాడు. మనందరికీ కూడా ఈ గుహలో చాలా రాసి పెట్టింది. పరమాత్ముడు మనలను గృహపాలు చేసినాడు. అలయక సీతను చూతు సమర్థుని అని ఏడ్చారు. అప్పుడు ఆంజనేయ స్వామి ఆయనరా రామభక్తితో రామనామం చేస్తూ మనం వెళ్ళినటువంటి వాళ్ళకి ఇక్కడ రావు, రామనామం చేసేవాళ్ళకి రాకూడదు. మీ మనసులో ఎందుకని ఇలాంటి కొంచెం ఏర్పడ్డాయి. నేను ధైర్యం చేసి చెప్తున్నాను మీకు, మనకు మంచి రోజులు వస్తాయి. ఎప్పటికైనా రామనామాన్ని నమ్ముకున్నాం మనం అంటూ వాళ్ళందరికీ ధైర్యం చెప్పి అప్పుడు అన్నాడు, చిన్నప్పుడు నేను మా అక్క శబరి ఇద్దరు ఒకటి నాడు వచ్చి మాట చెప్పాడు. సుఖమే భూలోమతో. సుఖం వచ్చిందండి. సుఖం అంటే ఏంటి? ఎక్కువ డబ్బు, ఎక్కువ సంతానం అంతా ఆగట్టుకున్నారు. ఓ పలానా ఆయనకి తిరగలేదు అంటున్నారు. అది సుఖం అంటారు.
సుఖమే భూలోమతో అంటే పొంగొద్దు, సుఖం వచ్చింది కదా అని పొంగుతామేమో. దుఃఖమే తడపోమతో దుఃఖం వచ్చిందండి వెంటనే రాత్రి సూర్యుడు వస్తున్నాడు, మళ్ళీ మనకు అంటే సుఖం తర్వాత వస్తుంది దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం వస్తుంది. అందువల్ల ఇంత సుఖం వచ్చేటువంటి వాడికి వెంటనే దుఃఖం వచ్చింది. దుఃఖమే భూలోమతో తడపోమతో సుఖం వచ్చినప్పుడు పొంగవద్దు, దుఃఖం వచ్చినప్పుడు కృంగవద్దు. ప్రాణజాయే ప్రాణపతిపోయింది. నాము భూలోమతో నమ్మతో పెట్టకూడదు. అప్పనే రథకో ఇక జీవనరాన్ని సుమారకు రామరామని మార్గం మీద చలాతే చెలువు నడిపించుకుంటూ శ్రీరామ 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 వారు చెప్పారు అన్నాడు ఆంజనేయ స్వామి. ఎవరా శబరి అని అడిగారండి. ఇది రామాయణంలో లేదండి. డోంగ్రీ మహారాజును ఒక అన్నాడు, గుజరాతీ ఆయన, ఢిల్లీలో ఉంటారు ఆయన. ఆయన రామాయణం చెబుతుంటే 1,00,000 మంది అఫీషియల్స్ ఉంటారు అక్కడ. అన్ని మైకులు ఏర్పాటు చేస్తారు. ఆయన కైగంటే కైగైపోతారు, రావణుడు అంటే రావణుడు అయిపోతారు, రాముడు అంటే రాముడు అయిపోతారు. ఆయనకి అంతటి గొప్పవాడు. ఆయన రామాయణ రహస్యాలు అని ఒక గ్రంథం రాసి పెట్టారు. మహారాష్ట్రలో ఏకనాథ్ గారు ఒక రామాయణం రాశారు మహారాష్ట్ర భాషలో, బాంబే స్టేట్లో, పండ్రపురంలో మహాభక్తులు ఆయన. ఆ రామాయణం తెచ్చుకున్నారు ఈయన ఈ దొంగ మహారాజు గారు. తెచ్చుకుంటే దాంట్లో చదివి దాన్ని ఏం చేశారు, గుజరాతీ భాషలో హిందీ భాషలో అనువాదం చేశారు. దానికి హెడ్డింగ్ రామాయణ రహస్యాలని పెట్టారు. అది హిందూ యూనివర్సిటీ బుక్ స్టాల్లో దొరికింది మనకు కాశీలో. హిందూ యూనివర్సిటీ బుక్ స్టాల్లో అన్ని రకాలు ఉంటాయి కదండి అక్కడ పెద్దగా, అక్కడ దొరికింది అది. దాంట్లో రామాయణ రహస్యాలు అందులో ఉంది ఈ శబరి కథ, హనుమంతుడి కథ. శబరి మనకు రామచంద్రమూర్తి పూజ చేసినట్టు పలిచినట్టు ఉంది, కానీ వాల్మీకి రామాయణం మిగతా లేదు. ఇదంతా మరి ఏమి లేకపోతే ఎలా జరిగింది, ఏదో ఉంటుంది, మొత్తం లేదు. అంటే సూక్ష్మంగా రాసి పెడితే వీళ్ళు దాన్ని మనం అర్థాలన్నీ సేకరించుకొని దాన్ని డెవలప్ చేసుకోవాలి. అది లేకపోతే గ్రంథాలు ఎంత ఇస్తే వీటి అంటే ప్రతివాడు ఇంత అయిపోతాయి పుస్తకాలన్నీ. మస్తకాల్లో ఉండటం పుస్తకాలు ఉండదు. అలా చెప్పినటువంటి దాంట్లో ఉంది. శబరి అంటే ఎవరు అని వీళ్ళు అడిగారు. శబరి అంటే ఎవరంటే శబరి పూర్వజన్మలో ఒక మహారాణి, ఆమె పేరు కళ్యాణి. పూర్వజన్మలో ఇంత మూడు జన్మలో కళ్యాణి ఆమె పేరు. ఆమె ఒక రాణి, ఒక రాజుగారి భార్య. ఆ రాజుగారు ఏం చేసేవారు, సాధువులందరినీ పిలుచుకొచ్చేవాడు హిమాలయం నుంచి. హిమాలయంలో సాధువులు ఉంటారు, దిగంబరులు, శాక్తులు, శైవులు, గాఢాభత్యులు, వరిష్ఠులు, సౌరులు, రామానంద, నింబార్క, మధ్వ, రామానుజ, ఇలాంటి సంప్రదాయాలు డైరీ అనేక రకాలైనటువంటి వాళ్ళు, రకరకాల వాళ్ళందరూ ఉంటారు అక్కడ. అందరినీ తీసుకొచ్చేవాడు, అందరికి ఆతిథ్యం ఇచ్చేవాడు. చేసి పంపిస్తుండేవాడు. పక్కన రాయల్టీ కూర్చున్నది కుర్చీలో. మనకి ఎవరు గౌరవించరు, ఈ గౌరవం లేదు. ఏంటి వీళ్ళు, కొంతమంది గుడ్డలేవు, కొంతమంది గోచీలేవు, వీళ్ళు ఇంత గౌరవిస్తారు, ఏంటి సాధుత్వం ఎలా ఉంటుంది, అనుభవించాలి అనిపించింది నాకు. అది ఎలా అనిపిస్తుందండి, పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఉందండి. ఒక మహర్షి భార్య జపం చేసుకుంటున్నారు పొద్దుపూట. అక్కడ వచ్చే 2 లేళ్ళు, ఒక ఆడలేడి మనలేడి సాంగత్యం చేసినాయి. ఈయన చూచాడు, ఆమె చూడ భార్య లేపాడు, కళ్ళు తెరిచింది. ఆ లేడు చూడు ఎలా చేస్తున్నాడో అన్నాడు. ఏమంటే దాంట్లో విశేషం ఉంది. ఆ లేడుగా పోయి చేస్తే ఎలా ఉంటుందో మన తోడాలనిపిస్తున్నాడు అన్నాడు. ఆయన మహర్షి తపస్సు చేస్తున్నాడు. అవతల ప్రాకృతంగా చూసేటప్పుడు పదాలు కుక్కలు చూస్తాం కదా మనకు అనిపిస్తుంది అనమాట. మన చంచలమైనటువంటి మనసు అయితే దిగదారిపోతే అలా అనిపించాలి. మహర్షికి దారిపోయింది. ఆమె ఏమంటుంది, ఏమనలేదు. వీళ్ళిద్దరు లేళ్ళయ్యారు, సంగతి మొదలుపెట్టారు. సరిగ్గా పాండవుడు వచ్చాడు. అప్పటికి మహాప్రయాణం చేస్తున్నాడు, దండయాగం చేస్తున్నాడు. పాండవులు గారు, మేము మనుషులే, మేము జంతువులు గారు, మమ్మల్ని కొట్టొద్దు అన్నాడు ఈయన. ఈ లోపల బాణం వదిలేశాడు. ఆయన బాణం వదులుతుంది అన్నట్టు దారిపోయింది. దారిపోయినటువంటి బాణానికి ఉపశమనవంతం కావాలి. ఇప్పుడు మేము బాణం ప్రయోగం చేశాను, అయ్యో వద్దు కొట్టొద్దు నన్ను ఇంకో మతం చేస్తే తిరిగి వస్తుంది. ఆ ఉపశమనవంతం రాదు ఆయనకి. ప్రయోగం వచ్చు. వెళ్ళిన వాళ్ళిద్దరు కొట్టేసింది. వాళ్ళిద్దరు మనుషులు నీ భార్యని పెట్టుకుంటే చచ్చిపోతామని శాపం పెట్టారు. పాండవుడు మాధవి దగ్గరికి వెళ్ళి చనిపోతాడు. ఏంటి దీని కథ ఏంటి, ఎంత గొప్పవాళ్ళు కూడా మనసు దిగదారిపోతే తప్పు చేస్తారు. దాని రుచి చూడాలని ఎందుకు అనుకున్నాడు ఈయన. అలా ఈ శబరి సాధువు యొక్క రూపం చూడాలి, సాధువులు ఉంటే ఎలా ఉంటుందో ఆ రుచి ఏమిటో, లేకపోతే వీళ్ళకి గొడిసిన వాళ్ళకి రాజుగారు కలగడుతున్నారు కదా అనిపించేదట. ఒక రోజున ఒకసారి వచ్చి ఏం చెప్పారు, మహారాజా అన్నిటికంటే ఆత్మహత్య మహాపాపం. మనం ఆత్మహత్య చేసుకున్నాం కదా చాలా మంది, మందు తినో లేకపోతే విషం తాగో, అగ్ని నీళ్ళు దూకి. కానీ ఒక మాత్రం మంచి మాట చెప్పాడు నీ శాస్త్రంలో అన్నాడు. ఏమిటని అడిగాడు ఆయన.
ఏమి లేదండి, ఆత్మహత్య చేసుకునేవారు గంగా యమున సరస్వతి సంగమ స్థలంలో ఆ జలంలో దొరికితే శాశ్వతపడతారండి అన్నాడు. గంగా యమున సంగమ స్థలం అంటే అలహాబాద్. ఇప్పుడు అక్కడ ఉంది మనకు. అంటే ఒక పక్క నుంచి యమున, ఒక పక్క నుంచి గంగా వస్తాయి. గంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. యమున తాబేలు ఉంటాయి, గంగ చేపలు ఉంటాయి. సరస్వతి లేదు. కొంతమంది ఈ సైంటిస్టులు నమ్మరు. ఇదేంటంటే రెండు కలిపితే మూడని చెబుతారని. మూడోది ఉంది. ఎక్కడుంది? టిబెట్ సరిహద్దులో ఒక కొండ మీద నుంచి వసుధార అక్కడ పేరు, ఒక పర్వతం మీద నుంచి పడుతుందండి సరస్వతి నది. పక్కన ధవళీ గంగా ఉంది, ఆ గంగలో కలుస్తుంది. అక్కడ అంతర్వాహి అయ్యి వచ్చేస్తుంది. ఇప్పుడు బ్రహ్మకపాలానికి 8 మైళ్ళు నడిచిపోతే వసుధారాన్ని యాత్ర మన భారతదేశంలో. ఏమైనా మనకు తీర్థాలు 6 కోట్లు ఉన్నాయి. 6 కోటి తీర్థాన్ని సంతి భారతే 6 కోట్ల తీర్థాలు ఉన్నాయి. 6 కోట్ల తీర్థాలు వసుధార అనేటువంటి ఒక తీర్థం. అది సరస్వతి అనేది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అక్కడ ప్రముఖపాలకి వెళ్తారు మన వాళ్ళు. ఆ పైన పోరు, తెలియదు అందరికి. అక్కడికి వెళ్తే ఉంది ఆ సరస్వతి అమ్మవారు. ఆమె వచ్చి గంగ తెలిసింది, అంతర్వాహిగా వచ్చేసింది. ఇది తెలుసుకునేటువంటి వాళ్ళు మాత్రం త్రివేణి నమ్ముతారు. అక్కడికి వెళ్ళి దూకితే సాధువులు పడతారని చెప్పగానే ఆ రాత్రి నడిగట్టు వేసుకొని రాజుగారు చెప్పకుండా ఇంకా ఎవరు చెప్పుకొని వెళ్ళి దూకేసింది. అంటే ఆమెకి సాధువుగా ఉండాలనేది ఎంత 100% 100% ఆ మనసు మారిపోయింది కనుక ధైర్యం చేసి దూకింది. ఆ మరుక్షణంలోని శబరిమలలో ఒక కిరాతు నుంచి ఇంట్లో పుట్టింది. ఆమె శబరి. అదే ఆమెకు 8 సంవత్సరాల వయసు వచ్చింది. చదువు సంస్కారాలు లేవు పెద్దగా. మామూలుగా ఆయన పెళ్లి పెట్టుకున్నాడు. ఆ పిల్లకి అష్టవర్షేభవేత్ కన్యా. 8 సంవత్సరాల వయసులో కన్యాదానం చేస్తే 21 వయసులు తరిస్తానని ఉంది మన శాస్త్రంలో. ఇప్పుడు మన వాళ్ళు నిషేధాన్ని పెట్టారనుకోండి. జనక మహారాజు 8 సంవత్సరంలో సీతాదేవికి, 12 సంవత్సరాల రాముడికి మార్గశిర శుద్ధ పంచమి నాడు కళ్యాణం చేశారు. శ్రీరామనవమి కళ్యాణం చేయరు. శ్రీరామనవమి నాడు రాముడు పుట్టినరోజు పండుగ. మార్గశిర మాసంలో శుద్ధ పంచమి నాడు రామచంద్రమూర్తికి వివాహం జరిగింది. ఉత్తర సంప్రదాయాలు అలా చేస్తారు. మనం జగత్ కళ్యాణార్థమై ఆది దంపతులు రమాచితులు పుట్టారు కనుక రోజులు నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, పల్లవోత్సవ, కిశోత్సవ, ఉద్యానోత్సవ అని రోజు ఉత్సవాలు కనుక కళ్యాణం చేస్తారు మన వాళ్ళు కళ్యాణం చేయరు. అలాంటి రోజు జరిగింది. అంటే 8 సంవత్సరాలు వివాహం చేస్తే మంచిదని ఇది పెట్టుకున్నాడు ఈ కిరాతరాజు. 300 గొర్రెపోతులు కట్టేశారు. అంటే వాళ్ళ సంప్రదాయం. ఆమె అడిగింది ఈ పిల్ల, నాన్నగారు ఏమిటి చేయండి అని. రేపు నేను బంధువులు వస్తారు, వాళ్ళకి ముందుగా విందు చేయాలి. ఇది ఈ గొర్రెలు కోసి మాంసం విందు చేస్తాను, మన సంప్రదాయం అన్నాడు. పూర్వజన్మలో రాజగారి పక్కన కూర్చొని సాధువులు చెప్పేటువంటి మాటలు విన్నటువంటి వేవ్స్ ఆమెకి అటాచ్ అయి ఉన్నాయి ఈ జన్మలో. ఇక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం ఒక సభలో ఎక్కడ వచ్చి భ్రమణం చేస్తున్నామంటే ఇంతకుముందు ఎక్కడో మనకి వేవ్స్ అటాచ్ అయి ఉంటాయి. ఇప్పుడు తప్పు చేసేవాళ్ళకో ఒక దుష్టాంగతి చేసేదని పొరపాటు చేసామనుకోండి, మరి రేపు అది కూడా 100 ముందు జన్మ మనకి అటాచ్ అయిందే. అది గుర్తుపెట్టుకోవాలి. మన అందరికీ పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి. అందరం కలిసి ఉంటాం ఒకప్పుడు. లేకపోతే వాళ్ళు ఈ సంఘటన జరగదు. ఆ వేసు ఆమెకి అటాచ్ అయి ఉండటం చేత సాధువు యొక్క వేసు సాధుత్వం కదా అది గుర్తొచ్చి, అమ్మో ఇన్ని గొర్రెలు తగ్గిస్తే నా ఒకదాని కోసం అర్ధరాత్రి చెప్పకుండా లేచిపోయింది. ఎట్లా వెళ్ళిపోయిందో ఏమైపోయిందో కర్ణాటక వెళ్ళిందండి. శబరిమల నుంచి కర్ణాటక వెళ్తే అక్కడ చిన్న కోతిపిల్ల సాంగత్యం దొరికింది. ఆ కోతిపిల్ల సాంగత్యం చేసి కోతిపిల్లతో నువ్వు తమ్ముడు నేను అక్క అనుకుంటున్నాను వాళ్ళిద్దరు. వాడే హనుమంతుడు. అంజనాదేవి ఆ పక్కనే ఉంటుంది గుడ్డ అంధ్రాలు అంజనాదేవి కళ్ళు. ఈ పిల్లలిద్దరూ పండ్లు కోసుకెళ్ళి ఆమెకు స్నానం చేయించి చక్కగా ఆమెకి తినిపిస్తారు ఆటలాడుకుంటూ. శబరి నది ఉంది అక్కడ, ఇప్పటికి ఉందా నది. అక్కడ ఇలా జరిగింది మాకు అని చెప్పాడు ఆంజనేయ స్వామి. అయితే వీళ్ళు ఇలా ఆడుకుంటుండగా ఒక రోజున నారద మహర్షి విష్ణుమూర్తి అందరినీ పిలిచారు దేవతల్ని. ఏమంటే నేను రామరామగా పుట్టబోతున్నాను, మాయమ రూపం 4 భాగాలు అవుతాను, మీరు పదాన్ని కూతురుగా బంధు కనుక పుట్టాలని చెప్పేశారు దేవతలందరికీ రామరాజు కోసం. అంతా వెళ్ళిపోయారు. నారదుడు సభలో నారదుని పిలిచి విష్ణుమూర్తి ఏం చెప్పారు, నాది మాయామాస రూపం, అంటే భగవంతుడి గారు మనిషిగా కనిపిస్తా, భగవంతుని ఎక్కడ చెప్పను, నువ్వు ఎక్కడి నుంచి చెబుతావో చెప్పొద్దు అన్నాడు. సరే అనుకున్నాను నారదుడు. బయటకు వచ్చిన తర్వాత ఇదేమిటి భగవంతుడు వస్తుంటే భగవంతుని తెలియకుండా ఉంటే లాభం, భగవనామం చెప్పండి ఎంతమంది వచ్చారు, ఇప్పుడు ఊళ్ళో ఎంతమంది ఉన్నావు, ఎంతమంది వచ్చే భగవనామం చేస్తున్నావు, అది సాధ్యమవుతుందా, కాదు ఎక్కడ చెప్పాల్సిందే అనుకున్నాడు. ఇక్కడికి వచ్చేశాడు. భూలోకంలో హిమాలయ ప్రదేశానికి వచ్చాడు. వచ్చి ఒక పుట్టు ఉంటే ఆ పుట్టులో చెప్పాడు రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి నారాయణమూర్తి రామ 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 రామ
భాష్యం ఉల్టా నామ జపత జగజాన వాల్మీకి భయ బ్రహ్మ సమాన. ఉల్టాగా రామ అంటే అలాగే మన అంటాం, కృష్ణ అనేది ఇష్టకుండా ఏమి రాదు, ఏ నామంలో లేదు అది ఆ శక్తి. ఏమిటిది అని ఎవరిని మీరు అని అడిగాడు నారదుడు. ఆయన పొట్లం చుట్టే అన్నాడు, హరే తర్వాత గురుగారి ఆశీస్సుతో జాయిన్ చేసుకోవాలి బ్రాహ్మణ యొక్క సిద్ధాంతం. అందువల్ల 24 సంవత్సరాలు పూర్తయింది, చదువుకుంటున్నాను. ఇంకా దర్భాన్ని అరణ్యానికి పంపారు గురుగారు. అలా వెళ్ళాను. వనములో కిరాత స్త్రీ వలలో పడి పోతినయ్యా, ఒక ఉత్తేసినటువంటి కిరాత స్త్రీ నాకు తగిలింది, అంతే ఆమెతో ఉండిపోయాను. ఏమేమి ఆశ్రమానికి పోలేదు, నాకు ఆశ్రమం రాలేదు. తర్వాత నాకు కూతురు పుట్టిందండి. కూతురు పుడితే ఆ కూతురు పెద్ద పిల్ల అయిన తర్వాత భార్య కూతురుతో మళ్ళీ భార్య కూతురు తీసుకుని అన్నాడు. ఆమెతో 24 మంది కన్నాను అన్నాడు. ఇలా జరుగుతుండగా సప్తమహర్షులు వచ్చారు. నేను హింసకార్యం చేస్తాను, పద్మావతి తింటున్నాను, దండం లేదు, నాకు బ్రాహ్మణత్వం పోయింది. అలాంటి స్థితిలో మీరు ఇక్కడ కూర్చోబెట్టారు, నాన్న మీరు కూడా ఉన్నారుగా, మరో అనుకోరా అని చెప్పారు. నేను కూర్చున్నాను అనుకుంటున్నాను. మళ్ళీ వాళ్ళు మీరు వచ్చి లేపారు, అంతే తెలియ అన్నాడు. ప్రాచేతసుడు అనేటువంటి ఒక కురవాడు, 16 ఏళ్ళు, బ్రహ్మ యొక్క మనవడండి. కొంతమంది ప్రచేతసుడు అంటే పశ్చిమ దిక్పాలకుడు మనకి ప్రచేతసుడు అంటారు. ఆ ప్రచేతసుడు చేత రామాయణ రాసినాడు కాదు. బ్రహ్మ యొక్క సృష్టికర్త బ్రహ్మ, బ్రహ్మ యొక్క కొడుకు ప్రచేతసుడు. ప్రచేతస అపత్యం పుమాన్ ప్రాచేతస, ప్రచేతసు యొక్క కొడుకు ప్రాచేతసుడు. 16 ఏళ్ల వయసులో అరణ్యంలో పుట్టి చరితము మృహునాహస్య శతకోటి ప్రవిస్తరము, 100 కోట్ల శ్లోకాలు రాశాడు. దాంట్లో అతని ఏకైకమక్షరం ప్రోక్తం ఏ సిద్ధగిన మహాపాతక నాశనం. ఒక్క అక్షరం అయితే మహాపాపాలు పోతాయన్నాడు. మన గీతం చెప్పాడు, అధ్యాయ శ్లోకపాలమ్మా నిత్యం ఎప్పటిదైనా శయాదంతాయ మనుకాన వసుంధరి గీతాయా సప్తదశకం దౌత్రీనేకం తదర్థం వా శోకానం ఎప్పటైన చంద్రలోకి మహాప్రో వర్షానం ఐదుంధ్రువం అన్నాడు. ఒక శ్లోకం కానీ శ్లోకంలో పాదం కానీ చదివితే వాడు స్వయం మనవుతాడట, మనవుతాడు. లేకపోతే చంద్రలోకంలో ఉంటాడు. 5-15 సంవత్సరాలు చంద్రలోకంలో ఉంటాడు అని చెప్పారు గీతని. రామాయణం చెప్పారు ఏకైకమక్షరం ప్రోక్తం ఏ సూచించదు మహాపాతక నాశనము. అలా రాసి పెట్టాడు ఆయన. అలా మేము రాశాము ఈ యొక్క రామాయణాన్ని. అది సభలో పండిత పరిస్థితి కావాలి, పండిత పరిస్థితి సర్టిఫికెట్ ఇవ్వాలి. పర్వాలేదు ఈ కవిత బాగానే ఉందని నేను సభలో తెచ్చారు. ఏ సభ? బ్రహ్మసభ. బ్రహ్మసభలో ఎవరున్నారు? అమ్మ మాట నిలబడతాయండి. 3 లోకాలు వాళ్ళు. 3 లోకాలు అంటే పాతాళలోకం, భూలోకం, దేవలోకం. మరి 14 లోకాలండి. ఈ 7 లోకాలు కింద ఉంది. భూమి కింద అతల వితల సుతల తలాతల సాతల మహాతల పాతాళ లోకాలు 7. భూలోక, భవలోక, స్వర్లోక, జనలోక, మహాలోక, తపోలోక, సత్యలోకాలు 7. ఈ 7 14 లోకాల యొక్క మండలాలు 3. ఒకటేమో భూలోకం మండలం, ఒకటేమో దేవలోకం మండలం, ఒకటి పాతాళలోకం. ఈ మండలాన్ని శివాలు మిగతా లోకాలు. అంటే ముల్లోకవాసులు ఉన్నటువంటి సభ అంటే 14 లోకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ స్వయం సంతానం, మనం అందరం ఆయుధులే, సంతానదమ్ములే. ఏమి ఎవరు తల్లి పుట్టారు, పెళ్లి చేసుకున్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సృష్టి యొక్క ఉపక్రమం అలా ఉంది. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి మనకు? తర్వాత వచ్చే హద్దులన్నీ. హద్దులు కారణాలు ఉన్నాయి, కారణాల వల్ల హద్దులు వచ్చాయి. ఆ విధంగా తెచ్చారు బ్రహ్మసభకి, వినిపించారు రామాయణం అంతా. ఆహాకారాలు చేశారు. అబ్బా, బ్రహ్మ యొక్క విషయం అనిపించాడు. మన ఉషాధిపతి గారు ఉపన్యాసం చెబుతుంటే గురుగారు విషయం అనిపించాడు అంటా. ఇంత బాగా చెప్తుంటే ఉపన్యాసం. అలాగే భవిష్యత్తులో ఎవరైనా ఒకటి మంచివాడు ఉంటే భవిష్యత్తు కర్తల్ని ముందు వాళ్ళని పొగడతారు. అందరూ సంతోషించారు. బ్రహ్మకి అనంతరం మీద ఉంది సరస్వతి. విష్ణుమూర్తి చిత్రంలో పెట్టుకున్నాడు. బ్రహ్మమే అనంతరం మీద కూర్చోబెట్టుకున్నాడు. పరమశివుడు సగం ఇచ్చేశాడు, అర్ధనారీశ్వరుడు. ఎందుకంటే పరమశివుడు నామం 21,600 చేశాడు రోజుకి. శ్వాస బయటకు వచ్చినప్పుడు మనకు లోపలికి వెళ్ళింది సైంటిఫిక్ 21,600 వస్తాయి. శ్వాస బయటకు వచ్చినప్పుడు నామం, లోపలికి వెళ్ళినప్పుడు నామం అన్నట్ట ఆయన. అందుకని జానాత నామ తమ నామం సింహేశ. నీ నామం శివుడు తెలిసేది ఎవరికి తెలియదు. శివ సమానపై కోహిన దూజ అన్నారు రాముడు. రామేశ్వరం ప్రతిష్ఠ చేస్తాడు రాముడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు. నాకు శివుడు ప్రియుడు, నా శివుడితో సమానంగా ఎవరేడు ప్రపంచంలో అన్నాడు. రామేశ్వరం పేరు పెట్టింది రాముడే, ప్రతిష్ఠ చేసింది రాముడే. అక్కడ 2 లింగాలు ఉంటాయి, అది పెద్ద కథ. ఒక హనుమంతుడు తెచ్చిన లింగం, ఒక స్వయంభూలింగం, ఒక సైకిలింగం. చాలా తమాషగా ఉందని ఆ కథ అంతా. శివుడికి విషయానికి తేడా లేదు. అట్లా ఇక్కడ ఈ యొక్క రామాయణం గురించి రాసి పెడితే సరస్సును చూచి అడిగాడు, ఏషా ఈమె కాయవతే అని అడిగాడు బ్రహ్మదేవుడిని. పిల్లవాడు 16 ఏళ్ళ వాడు. మా భార్య అన్నాడు. పౌత్ర ఒరే మనవడా నా భార్యరా అన్నాడు. అయితే సృష్టించేది ఎవరు? సృష్టికర్త ఎవరు? నేనే. నువ్వు సృష్టిస్తే నీ భార్య నీ కూతురు కానీ అన్నాడు వాడు. అధ్యయన స్త్రీ అధ్యయన పురుష, సగం స్త్రీతో సగం పురుషత్వం వేదని చెప్పినట్టుగా చేసి సృష్టి ఉపక్రమం చేయాలి. చింత కిందలు ఉంటాయి, 2 బద్దలు ఉంటాయి. అదే అలాగే ఎటు కింద ఉంటుంది, 2 ఉంటాయి. ఏ కిందనో చూడండి 2 ఉంటాయి. ఒకటి స్త్రీత్వం, ఒకటి పురుషత్వం. సృష్టి ఉపక్రమం చేయాలంటే అయ్యాను. అందువల్ల నా భార్య అయింది అన్నాడు. కాదు, ఆమె అందంగా ఉంది, ఆమె యొక్క అన్నం చేయవు లోపడ్డావు. ఛీ, ఇంత పెద్దవాడి సృష్టికర్తకి పనిచేశావు, పావర్ ప్రజలు ఏం చేస్తారు అని తిట్టాడు. కోపం వచ్చింది. నీవు జాగ్రత్త చూడు, ఎక్కువ ప్రపంచానికి దూరం అయిపో, నువ్వు రాసిన రామాయణం చిన్నవాడుగాక అంటూ శాపం పెట్టాడు. వాడు కాలం మీద ఏడ్చేది వెళ్ళిపోయాడు. రామాయణం చిన్నవాడు అంటే ఏమిటి? వాడు బ్రాహ్మణత్వం పోయింది, జన్యం తీసేశాడు. ఇదిగో ఈ కిరాల స్త్రీ పట్టుకున్నాడు, దాంతో పిల్లలుగా అన్నాడు, మాంసాహారం తింటున్నాడు, అలా ఉన్నాడు. సత్వం వచ్చి ఉపదేశం చేశారు అనుకోండి. ఇప్పుడు ఈ రామాయణం ఏంటి? రామాయణం పంచుకున్నారు 3 కాలవరుసలు. పంచిపెట్టేది ఎవరికి భాగం ఇవ్వాలి? పరమశివుడు పెద్దవాళ్ళు ఆయనకి ఇచ్చారు. 33 కోట్ల 33 లక్షల 33,333 శ్లోకాలు చొప్పున 99 కోట్ల 99,99,999 శ్లోకాలు పంచిపెట్టాడు. ఒక శ్లోకం మిగిలింది. శ్లోకాలు అనుష్ఠిత ఛందస్సు అంటే 4 పాదాలు. పాదానికి 8 లక్షాలు, 432 లక్షాలు ఉంటాయి. చరితం రఘునాథస్య 8, శతకోటి ప్రవస్త్రం 8, ఏకైక వచనం ప్రోక్తం 8, మహాపాత్రనాశం 8, 324, 432. 32కి 3 భాగాలు చేయాలి. 3 దశాక్షరాలు కలిపి 3 మంత్రాలు చేసి 3 లోకాలకు ఇచ్చాడు. ఇది 2 ఉన్నాయి. మరి 3 లక్షలు లేదు కనుక ఈ 2 లక్షలు నేనేమి తీసుకుంటాను అన్నాడు. మీరు ఇస్తే సరి తీసుకోవాలా అన్నాడు. అవినే రామ. ఈ రామ అనేటువంటి 2 లక్షలు తీసుకొని అవినాశి అయిన కాశీ నివాసి. అవినాశి అంటే వరుణ ప్లస్ అస్సి మధ్య వారణాసి. భక్తయోగ పదన్యాసి వారణాసి అంటే వరుణ ప్లస్ అస్సి మధ్య ఉన్నది వారణాసి. అంటే అవతల కాశీ, యువతల కాశీ. ఆ కాశీలో వస్తే పుణ్యం లేదు, మళ్ళీ ఈ వారణాసిలోనే రావాలి. మనకి 60 రేవులు ఉన్నాయి. దశాశ్వమేధ ఘాటు, నాలుఘాటు, క్షేమేశ్వర ఘాటు, దత్తాత్రేయ ఘాటు, మానస సరోవర్ ఘాటు, ఆనందమయ్య ఘాటు, మణికర్ణికా ఘాటు, ఇలా ఉన్నాయి రేవులు అందరూ మార్గం చేసుకుంటారు పడవేసుకొని వెళ్ళి మన వాళ్ళంతా. ఈ రాములు చనిపోయినటువంటి వాడి పరమశివుడు శ్రీరామ రామ రామ అని సప్తాక్షరి మహామంత్రం ఉపదేశం చేసి ఈగల్ని ఏనుగులు కూడా వైకుంఠానికి పంపిస్తాడు. ఈ రామాయణి ఇంటికి తీసుకుని ఆయన ఆశించినందుకు. అందువల్ల రామనామం చేసేటువంటి అగ్రస్థానం శివుడికి వచ్చింది. అలా ఆయన ఎక్కడ ఉండిపోయినాడు. ఇక మన ఎన్నికలు వచ్చినాయి 33 కోట్ల 33 లక్షల 33,333 శ్లోకాలు వస్తే మన మాటలంతా పంచుకున్నారు. 24,000 శ్లోకాలు వాళ్ళు ఇచ్చారు. ఓ వాల్మీకి, నీ కోసం ఇంత పనిచేస్తున్నాం మేము. 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఆదికవి నీవు, నురుగుడు రాసేటువంటి వాడు నీవు కనుక నీవు ఇప్పుడు రామాయణం రాయాలి. ఒక 1000 అక్షరాలకి ఒక గాయత్రి మంత్రం ఒక అర్థం పెట్టాలి. 1000 శ్లోకాలకి గాయత్రి సంపూర్తం 24,000 శ్లోకాలు 24 అక్షరాలు పెట్టి రాయాలి రామాయణం. నీకోసం నేను వచ్చాను అన్నారు నాదల వారు. అయ్యో, నేను నా పరిస్థితిలో ఉంది కదా అంటే, నువ్వు నిత్యమైన జాతిగా పుట్టావు, నీ మూల నా దేశంతో తరిస్తుంది,
నీచమైన జాతులు కోతు కూడా రామనామం చేసి తరిస్తారు అన్నాడు. దీనించాడు, వెళ్ళిపోయారు. ఇదంతా చెట్టు సాడు నుండి శబరి అనే పిల్ల ఈ కథ అంతా వింది చెప్పుకోవడం. ఆమె కూడా మనం కూడా చేసుకుందామని సంతోషంగా అనుకుంటున్నప్పుడు హనుమంతుడు వచ్చాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. వాసుదేవ అలా చేస్తున్నారు ఇద్దరు, హనుమంతుడు శబరి. నారదుడు వచ్చేశాడు. అరే ఏమిటి వీళ్ళు, ఈ అమ్మాయి చూస్తే నీచమైన జాతి, వీడు చూస్తే కోతి అని ఇద్దరిని పలకరించారు. నమస్కారం పెట్టారు. ఎవరు మీరు? నేను శబరి అంటానండి, నా పరిస్థితి ఇది అని అంత చెప్పింది. మరి వీడు మా తమ్ముడండి, వీడి పేరు హనుమంతుడు. హనుమంతుడా అనుకున్నాడు. అయితే మీరు ఇద్దరు ఇలా నామం చేస్తున్నారు, ఎవరు చెప్పారు? మీరేగా అంది. నారాయణ నారాయణ అబద్ధాలు కూడానా? కాదండి, నేను మీరు వచ్చారు పుట్ట ఏదో చెప్పారు, పుట్ట నుంచి ఒక ఆయన మరామర అంటే వచ్చారు, మీరేమో రామరామ అన్నారు, నిజమైన జాతులు కూతురు చేస్తే రామరాము ముక్తి వస్తుందని మీరు చెప్పారు కదా, అది నేను చెప్పేటండి అన్నది. నారాయణ నారాయణ అబద్ధాలు కూడానా? కాదండి, నేను మీరు వచ్చారు పుట్ట ఏదో చెప్పారు, పుట్ట నుంచి ఒక ఆయన మరామర అంటే వచ్చారు, మీరేమో రామరామ అన్నారు, నిజమైన జాతులు కూతురు చేస్తే రామరాము ముక్తి వస్తుందని మీరు చెప్పారు కదా, అది నేను చెప్పేటండి అన్నది. నారాయణ నారాయణ అనుకున్నాడు. భగవంతుడు రహస్యంగా ఉంచాలనుకున్నాడు. పుట్టని చెబితేనే ఒక మనిషి వచ్చాడు, వాడు విన్నాడు భగవదవతారాల గురించి. మళ్ళీ ఇక్కడ వీళ్ళిద్దరు విన్నారు, ఇప్పుడు 6 చెవులు దాటిపోయింది భగవంతు యొక్క రహస్యం. ఇలా అందరికీ తెలిస్తే అందరూ నామం చేస్తే నా జన్మకి ఏమైతే అనుకున్నాను అర్థం. అప్పుడు అన్నారు, అమ్మా చాలా సంతోషం నీకు హరి. ఈ విషముఖ మీద 5 ఉన్నారు మనుషులు. కళగా గాలి కళాదుడు గాది వాదుడు ముఖండు మొత్తంగుడు. ఈ 5 సరిపోయేళ్ళు గురువు లేనించకూడదు అన్నటికి. గురు కృపాపాత్రలేదు కొరత కాదే. గురువుగారికి కృప సంపాదించుకోకపోతే ప్రపంచంలో ఇంకేం మార్గం లేదు. గురు గోవిందు అధికారి. గురువు భగవంతుడి కంటే గొప్పవాడు. గురు నారాయణ రూపాయి సాక్షాత్ నారాయణుడే గురువుగా వస్తాడు. గురువులను మనుషులుగా తలంచకూడదు. గురువులను గురుసుతులను గురుసుతలను గురుసతులను గురుబంధుల గురువుల వల్ల చూడవల గురుతర భక్తిను గురుగారి యొక్క పౌత్రులు పుత్రులు సంబంధించిన వాళ్ళు అందరినీ కూడా గురుగా చూడాలి అని చెప్పింది శాస్త్రం. కనుక గురువు లేకపోతే